నమస్కారం ఫ్రెండ్స్, కొరల్డ్రా కంప్లీట్ సిరీస్కి స్వాగతం. పార్ట్ 7లో ఉన్నాం మనం. ఈ క్లాస్లో బ్లెండ్ టూల్ అంటే ఏంటో చూద్దాం. బ్లెండ్ టూల్ మనకి రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో డూప్లికేట్స్ చేయడానికి పనికొస్తుంది అన్నమాట. సో మామూలుగా మనము డూప్లికేట్స్ చేయాలంటే మనము కంట్రోల్ D క్లిక్ చేసి డూప్లికేట్స్ చేస్తాం. అయితే అలా కాకుండా మనకి డూప్లికేట్స్ సైజ్ ప్రకారం కలర్ ప్రకారం కావాలనుకోండి, సో మనము బ్లెండ్ టూల్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు నార్మల్గా ఈ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో మనకి డూప్లికేట్స్ రావాలి. నార్మల్ ప్రొసీజర్ అయితే ఏంటంటే, సో మనము ఇట్లా డ్రాగ్ చేసి ఈ ఆబ్జెక్ట్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసి స్పేస్ బార్ క్లిక్ చేసి ఇప్పుడు కంట్రోల్ D అంటే చూడండి మనకి ఇలా డూప్లికేట్స్ క్రియేట్ అయినాయి. అయితే ఇప్పుడు మనము బ్లెండ్ టూల్ యూజ్ చేసి సైజ్ ప్రకారం కలర్ ప్రకారం డూప్లికేట్స్ క్రియేట్ చేద్దాం. సో చూడండి, నేను ఒక స్టార్ తీసుకుంటాను. సో ఈ స్టార్కి మనం ఏదైనా కలర్ ఇద్దాం. సో తర్వాత మనము ఇంకొక డూప్లికేట్ తీసుకుందాం. సో దీని సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం మనం. సో చూడండి, ఇప్పుడు ఈ స్టారు రెడ్ కలర్లో ఉంది, ఈ స్టారు గ్రీన్ కలర్లో ఉంది, అండ్ ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. సో ఇప్పుడు ఈ రెండు స్టార్స్ మధ్యలో మనము డూప్లికేట్స్ క్రియేట్ చేద్దాం యూజింగ్ బ్లెండ్. సో ఇక్కడ మనకి బ్లెండ్ టూల్ ఉంది. సో దిస్ ఈజ్ బ్లెండ్ టూల్. సో ఫస్ట్ నేను ఈ రెడ్ కలర్ స్టార్ని సెలెక్ట్ చేస్తాను, ఆ తర్వాత నేను ఈ గ్రీన్ స్టార్ని సెలెక్ట్ చేస్తాను. సో చూడండి మనకి డూప్లికేట్స్ వచ్చేసాయి, అండ్ ఆ డూప్లికేట్స్ సైజ్ ప్రకారం కలర్ ప్రకారం వచ్చాయి, అండ్ ఇవి మనకి చాలా వచ్చాయి, అండ్ వీటి నెంబర్ని మనము తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ మనకి నెంబర్ ఉంది, సో నేను ఒక 8 పెడతాను. సో ఇంకా తక్కువ పెడదాం, మనం ఒక 5 పెడదాం. సో చూడండి ఇప్పుడు మనకి 5 డూప్లికేట్స్ క్రియేట్ అయినాయి. చూడండి ఇలా, అండ్ అవి సైజ్ ప్రకారము కలర్ ప్రకారము ఇలా చేంజ్ అయినాయి, అంటే రెడ్ నుంచి గ్రీన్ వరకు ఇట్లా క్రియేట్ అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనము ఒక ఆర్గానిక్ వేవ్స్ క్రియేట్ చేయొచ్చు ఈ బ్లెండ్ ఆప్షన్ యూజ్ చేసి. సో చూద్దాం అది ఎలా చేయాలో. సో నేను ఒక బెజియర్ తీసుకుంటాను. అండ్ ఈ బెజియర్కి మనము ఏదైనా కలర్ ఇద్దాం. అండ్ తర్వాత నేను ఇంకొక బెజియర్ తీసుకుంటాను, దీనికి వేరే కలర్ ఇస్తాను. సో దీనికి మనము రెడ్ కలర్ ఇద్దాం. సో ఇలా. సో దీనికి ఆరెంజ్ ఉంది, దీనికి రెడ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ఆరెంజ్ రెడ్ మధ్యలో ఇట్లా వేవ్స్ లాగా ఒక ప్యాటర్న్ లాగా క్రియేట్ చేద్దాం. సో ఎలా అంటే, ఫస్ట్ ఆరెంజ్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీరు బ్లెండ్ తీసుకోండి. బ్లెండ్ తీసుకొని సింపుల్గా మీరు చూడండి ఆ రెడ్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా రిలీజ్ చేయండి. చూడండి మనకి ఇప్పుడు ఇట్లా వేవ్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది చూడండి. సో ఇది మనం ఇంకోలా చేద్దాం. ఈసారి బ్లూ అండ్ గ్రీన్ తీసుకుంటా. సో ఇప్పుడు దీనికి మనము బ్లూ కలర్ ఇద్దాం. అండ్ మళ్ళీ ఇంకొక బెజియర్ కర్వ్ తీసుకుందాం, అండ్ దీనికి మనం గ్రీన్ ఇద్దాం. సో ఇది నేను ఇంకోలాగా డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ డబల్ క్లిక్ చేసుకోండి, దీనికి మీరు గ్రీన్ కలర్ ఇవ్వండి. సో ఇది గ్రీన్, ఇది బ్లూ. అండ్ మీరు కావాలి అంటే
కొంచెము స్ట్రోక్ విడ్త్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దీనిది కూడా కావాలంటే ఒక 2 పెట్టేద్దాం. సో ఇప్పుడు 2 థిక్గా ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఆర్గానిక్ వేవ్స్ క్రియేట్ చేద్దాం. సో మళ్ళీ బ్లెండ్ యూస్ చేసి సో మీరు దీని నుంచి బ్లూ నుంచి గ్రీన్కి ఇట్లా ట్రాక్ చేయండి. అండ్ చూడండి, అండ్ ఇవి ఇంకా ఎక్కువ రావాలనుకోండి, చూడండి ఇక్కడ మీరు ఎన్ని డూప్లికేట్స్ కావాలో మీరు ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇంకా ఇట్లా ఎక్కువ పెట్టేసరికి చూడండి మనకి ఇంకా కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇలా. సో ఇంకా ఇంట్రెస్టింగ్ చేయాలంటే మీరు ఒక పని చేయొచ్చు. దీనికి మనము ట్రాన్స్పరెన్సీ టూల్ అప్లై చేద్దాం. సో చూడండి ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ టూల్ ఉంది. ట్రాన్స్పరెన్సీ టూల్ తోటి దీనికి కొంచెం మనము ఒపాసిటీ తగ్గిద్దాం మనం. సో అయితే మనము ఇక్కడ యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ వద్దు, ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ తీసుకుందాం. సో అప్పుడు ఎలా వస్తుందంటే ఇట్లా మనకి ఒక ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. చూడండి ఇలా మంచి ఇంట్రెస్టింగ్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. చూడండి రైట్. సో ఇప్పుడు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా వచ్చిందో. సో దీన్ని మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే డూప్లికేట్ తీసుకోండి, Ctrl+D కొట్టండి. సో కొట్టేసి దీన్ని మీరు కావాలి అంటే ఈ డూప్లికేట్ని మీరు ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట, ఇలా రొటేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనము కొంచెం ఇలా రొటేట్ చేద్దాం ఇలా. సో చూడండి అండ్ కావాలి అంటే ఇక్కడ ఇంకేదైనా మీరు మంచి బ్యాక్గ్రౌండ్ వేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్కి మీరు ఏదైనా మంచి గ్రేడియంట్ కూడా ఇవ్వచ్చు. సో మీరు F11 క్లిక్ చేసుకొని మీరు కావాలంటే ఏదైనా మంచి గ్రేడియంట్ ఇవ్వండి, లైట్ గ్రేడియంట్ ఇవ్వండి, బాగుంటుంది. సో యాక్చువల్గా మనం చేయాల్సింది మనం ఈ బ్లూ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికి మనము గ్రేడియంట్ ఇవ్వాలి. సో దీనికి మనము ఒక సింపుల్ లైట్ బ్లూయిష్ గ్రేడియంట్ ఇద్దాం. సో ఇలా కావాలంటే మీరు ఎలిప్టికల్ గ్రేడియంట్ ఇవ్వండి ఇలా. సో మీరు మంచి ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇలా, ఇలా ఆర్గానిక్ వేవ్స్ క్రియేట్ చేసి బ్లెండ్ తోటి. సో ఇలా మనము బ్లెండ్ యూజ్ చేసి డూప్లికేట్స్ సైజ్ ప్రకారం క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఇలా ఆర్గానిక్ వేవ్స్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్లెండ్ తోటి మనము బ్లెండ్ ఆబ్జెక్ట్స్ని ఒక పాత్ మీద కూడా కూర్చోబెట్టచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ని ఒక పాత్ మీద ప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఎప్పటిలానే ఒక బెజియర్ కర్వ్ డ్రా చేసుకుంటా. సో మనం ఒక స్టార్ షేప్ తీసుకుందాం. మీరు కావాలంటే ఇంకేదైనా షేప్ కూడా మీరు క్రియేట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ ఉన్న షేప్స్ ఏదైనా వేరే షేప్ తీసుకోండి. అండ్ అవుట్లైన్ రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇంకా ఇక్కడ ఇంకొక డూప్లికేట్ తీసుకుందాం. సో ఇక్కడ ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది. సో దీన్ని మనం చిన్న చేద్దాం.
కొంచెం పెద్ద చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఈ చిన్న ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని బ్లెండ్ ఆప్షన్ తీసుకుందాం. సో తీసుకొని మనము ఇలా ఇక్కడ క్లిక్ చేద్దాం. ఈ పెద్ద ఆబ్జెక్ట్ని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి డూప్లికేట్స్ వస్తాయి. సో మీరు ఇది కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ సో నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ 11 పెట్టుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ స్టార్ షేప్స్ అన్నీ ఈ పాత్ మీద కూర్చోవాలంటే చూడండి, ఇక్కడ ప్రాపర్టీస్ బార్లో మనకు ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ న్యూ పాత్ అని. సో ఈ న్యూ పాత్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఒక చిన్న యారో లాంటిది ఐకాన్ అపియర్ అవుతుంది. సో ఈ ఐకాన్ అపియర్ అవ్వగానే మీరు ఏం చేయాలంటే, మీరు ఆ పాత్ మీద క్లిక్ చేయాలి. ఈ ఐకాన్ తోటి చూడండి, ఈ స్టార్స్ అన్నీ ఇప్పుడు ఈ పాత్ మీద కూర్చున్నాయి చూడండి. అంతేకాదు ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయి ఈ స్టార్స్ అన్నీ. సో ఒకవేళ ఈ పాత్ ప్రకారం ఇవి రొటేట్ అవ్వాలనుకోండి, సో దానికి కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకి. సో చూడండి, సో ఇక్కడ మనకి రొటేట్ ఆల్ ఆబ్జెక్ట్స్ అని ఉంది చూడండి. చూడండి, కరెక్ట్ ఆ పాత్ ప్రకారం రొటేట్ అయ్యాయి ఆబ్జెక్ట్స్ అని. అండ్ తర్వాత ఈ పాత్కి ఈ ఆబ్జెక్ట్స్కి కనెక్షన్ బ్రేక్ చేయాలనుకోండి, సో మీరు ఈ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకి బ్లెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ కనిపించిన వెంటనే అక్కడ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ బ్రేక్ బ్లెండ్ అపార్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనికి కీబోర్డ్ షార్ట్కట్ కూడా ఉంది, Ctrl+K. సో దాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనము బ్లెండ్లో నుంచి బయటకు వచ్చేసాం. సో అంటే ఇప్పుడు ఈ స్టార్స్కి ఆ పాత్కి కనెక్షన్ బ్రేక్ అయిపోయింది. సో కావాలంటే మీరు పాత్ని డిలీట్ చేసుకోవచ్చు ఇట్లా. సో చూడండి ఇలా. సో ఇప్పుడు మనము కొన్ని ఆబ్జెక్ట్స్ని ఒక ఎలిప్స్ మీద క్రియేట్ చేద్దాం. సో నేను ఒక ఎలిప్స్ తీసుకుంటాను. పర్ఫెక్ట్ ఎలిప్స్ కావాలంటే మీరు కంట్రోల్ పట్టుకొని క్రియేట్ చేయండి. సో ఈసారి నేను హార్ట్ షేప్ తీసుకుంటాను. సో మనకి కామన్ షేప్స్ అని ఉన్నాయి, కామన్ షేప్స్లో హార్ట్ షేప్ తీసుకుంటాను. సో పైన ఒక హార్ట్ షేప్ క్రియేట్ చేస్తా. ఈసారి అన్నీ సేమ్ సైజులో క్రియేట్ చేద్దాం. సో డూప్లికేట్ తీసుకోండి ఒకటి, డూప్లికేట్ని మీరు ఇలా కింద ప్లేస్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో కొన్ని ఎక్స్ట్రా డూప్లికేట్స్ కావాలి మనకి. సో అది మనము బ్లెండ్తో చేద్దాం. సో ఇప్పుడు బ్లెండ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ హార్ట్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఈ హార్ట్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి డూప్లికేట్స్ వచ్చాయి. సో డూప్లికేట్స్ని మీరు కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సరే మనం ఒక 30 పెడదాం. పెట్టేసి ఇప్పుడు ఈ డూప్లికేట్స్ మనకి ఈ ఎలిప్స్ మీద క్రియేట్ అవ్వాలి. సో దానికి మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి, న్యూ పాత్ అని ఉంటుంది. సో మళ్ళీ ఈ యారో ఐకాన్ రాగానే మీరు ఆ పాత్ మీద క్లిక్ చేయాలి. చూడండి, సో మనకి ఇలా వచ్చింది. సో వీటిని మనము నీట్గా అడ్జస్ట్ చేసుకుందాం. మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో కొంచెం ఇట్లా మూవ్ చేసుకోండి ఇలా. సో ఇప్పుడు కొన్ని డూప్లికేట్స్ని తగ్గిద్దాం మనం. సో చూడండి, మీరు కావాలంటే ఒక 15 వరకు పెట్టుకోవచ్చు. 15 కూడా కాదు, మనము 10 పెడదాం. సో చూడండి, ఇలా మీరు ఎలిప్స్ మీద కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, ఒక్కొక్క ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తుంటే వేరే ఆబ్జెక్ట్స్ కూడా అడ్జస్ట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ అలానే ఈ ఆబ్జెక్ట్స్ కూడా పాత్ ప్రకారం రొటేట్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారంటే చూడండి, రొటేట్ ఆల్ ఆబ్జెక్ట్స్ అనండి. చూడండి, పాత్ ప్రకారం ఇవి కూడా రొటేట్ అయ్యాయి. అండ్ మళ్ళీ పాత్కి ఈ ఆబ్జెక్ట్స్కి కనెక్షన్ బ్రేక్ చేయాలంటే
మీరు సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి, బ్రేక్ బ్లెండ్ అపార్ట్. సో ఇన్ కేస్ మీకు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేయడం మీకు కష్టం అనుకుంటే మీరు సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా Ctrl+K క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇంకొక మెథడ్ ఏంటంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి చూడండి, ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇక్కడ చూడండి బ్రేక్ బ్లెండ్ అపార్ట్. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ కనెక్షన్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు మీరు పాత్ని కావాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్లెండ్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ బ్లెండ్ యూస్ చేసి ఒక సింపుల్ కాలేజ్ లోగో డిజైన్ చేద్దాం. సో నేను ఒక ఎలిప్స్ తీసుకుంటాను. సో ఈ ఎలిప్స్కి నేను గ్రీన్ కలర్ ఇస్తా. అవుట్లైన్ రిమూవ్ చేసుకోండి. అండ్ దీన్ని మనం Ctrl+Q క్లిక్ చేసి కన్వర్ట్ టు కర్వ్స్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ పాయింట్స్ని మనం ఇలా షార్ప్ కార్నర్స్లా చేద్దాం. సో నేను ఒక లీఫ్ షేపు క్రియేట్ చేస్తున్నాను. సో మీరు షిఫ్ట్ డౌన్ యారో పట్టుకొని సో చూడండి ఇట్లా ఒక లీఫ్ షేప్ లాగా ఓన్లీ 2 పాయింట్స్ని నేను సెలెక్ట్ చేశాను. సో ఇట్లా లీఫ్ షేప్ లాగా మీరు క్రియేట్ చేయండి. ఆ 2 పాయింట్స్ని ఇట్లా మూవ్ చేయండి కిందకి, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటా అండ్ కొంచెం చిన్న చేద్దాం మనం. అండ్ ఇప్పుడు దీన్ని డూప్లికేట్ తీసుకుందాం మనం. సో మిర్రర్ హారిజాంటల్ కావాలంటే కొంచెం ఇట్లా పక్కకి పెడదాం. అండ్ ఇక్కడ అలైన్మెంట్ గైడ్స్ ఆన్ ఉన్నాయి. సో మీరు కావాలంటే అవి ఆఫ్ చేసుకోండి. కొంచెం ఇట్లా స్పేస్ వచ్చేలా పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్స్ని మనము వెల్డ్ చేద్దాం. సో వెల్డ్ చేసేద్దాం. అండ్ ఇంకో పని ఏం చేద్దామంటే ఇప్పుడు బ్లెండ్ ఎలా యూస్ చేయాలో మనం తెలుసుకున్నాం. సో ఈ బ్లెండ్ ఆప్షన్ యూస్ చేసి ఇప్పుడు మనం ఒక లోగో డిజైన్ చేద్దాం. సో ఇది ఒక కాలేజ్ లోగో అన్నమాట. సో దీనికి మనం ఫస్ట్ ఎలిప్స్ తీసుకుందాం. అండ్ ఈ షేప్ని మాడిఫై చేయాలంటే ఫస్ట్ మీరు అవుట్లైన్ రిమూవ్ చేసుకోండి. తర్వాత Ctrl+Q క్లిక్ చేయండి. Ctrl+Q క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి ఈ పాయింట్ని మీరు షార్ప్ కార్నర్లా మార్చండి ఇలా. అలానే ఈ కింద పాయింట్ని కూడా మీరు షార్ప్ కార్నర్లా మార్చండి. అండ్ తర్వాత ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 పాయింట్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని చేసుకొని ఇప్పుడు మీరు షిఫ్ట్ డౌన్ యారో క్లిక్ చేయండి. సో షిఫ్ట్ డౌన్ యారో క్లిక్ చేశారనుకోండి చూడండి మనకు ఒక లీఫ్ షేప్ లాగా వస్తుంది. లీఫ్ అంటే ఆకు. సో ఇది కూడా మీరు షిఫ్ట్ డౌన్ యారో క్లిక్ చేయండి ఈ సెంటర్ పాయింట్ని కూడా. అండ్ తర్వాత దీన్ని మీరు కొంచెం సన్నగా చేసుకోండి ఇలా అండ్ చిన్నగా చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని కొంచెం రొటేట్ చేద్దాం. ఇలా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసిన తర్వాత మీరు దీన్ని డూప్లికేట్ తీసుకోండి, Ctrl+D. అండ్ ఈ డూప్లికేట్ని మనం ఏం చేద్దాం మిర్రర్ చేద్దాం. సో ఇక్కడ మనకి మిర్రర్ ఆప్షన్ ఉంది. సో ఇలా చేసుకొని మీరు కొంచెం దీన్ని ఇట్లా పక్కకి జరపండి. అండ్ మీరు కావాలంటే దీన్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే దీని ఇంకొక డూప్లికేట్ తీసుకుందాం. సో ఇది మనము తర్వాత యూస్ చేస్తాం. సో ఫస్ట్ మనము ఈ 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనము వెల్డ్ ఆప్షన్ని క్లిక్ చేద్దాం. సో ఇవి 2 ఒక సింగిల్ ఆబ్జెక్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు తర్వాత ఏం చేద్దామంటే వీటి డూప్లికేట్ తీసుకుందాం, Ctrl+D. అండ్ దీన్ని మనము ఇక్కడ కొంచెం పైకి పెడదాం. పైకి పెట్టేసి కొంచెం స్కేల్ చేద్దాం. సో షిఫ్ట్ పట్టుకొని మీరు కావాలంటే స్కేల్ చేయండి, సెంటర్ స్కేల్, రైట్. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా పక్కకి పెట్టండి, రైట్. ఎగ్జాక్ట్లీ ఈ కింద ఆబ్జెక్ట్స్కి ప్యారలల్గా పెట్టండి, రైట్. సో ఇప్పుడు
నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో మనము బ్లెండ్ క్రియేట్ చేద్దాం, అంటే బ్లెండ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు బ్లెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇది క్లిక్ చేసి తర్వాత మీరు ఆ చిన్న ఆబ్జెక్ట్ని క్లిక్ చేయండి. చూడండి మనకి డూప్లికేట్స్ క్రియేట్ అయ్యాయి. సో మీరు కావాలంటే ఈ డూప్లికేట్స్ని నెంబర్స్ని మీరు తగ్గించుకోవచ్చు. కావాలంటే సే మనకు ఒక 14 కావాలంటే 14, లేదంటే ఒక 10 కావాలంటే 10, 11 కావాలంటే 11. ఓకే, సో ఇలా మనకి డూప్లికేట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఆర్క్ షేప్ క్రియేట్ చేద్దాం. మనకి పర్ఫెక్ట్ ఆర్క్ షేప్ కావాలంటే మనము ఎలిప్స్ టూల్ తోటి క్రియేట్ చేయొచ్చు. సో నేను కంట్రోల్ పట్టుకొని ఫస్ట్ పర్ఫెక్ట్ ఎలిప్స్ క్రియేట్ చేస్తా. సో ఇప్పుడు ఈ ఎలిప్స్ని మనం ఒక ఆర్క్ షేప్లో మారుద్దాం. సో ఆర్క్ షేప్లో మార్చాలంటే చూడండి ఇక్కడ మనకి ఆర్క్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మనకేం కావాలంటే ఈ ఆర్క్ షేపు మనకి ఎగ్జాక్ట్లీ సెమీ సర్కిల్లా రావాలి ఫస్ట్. సో ఇక్కడ మీరు 180 అని టైప్ చేసుకోండి ప్రాపర్టీస్ బార్లో. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా రొటేట్ చేద్దాం. సో ఇక్కడ కూడా మీరు కావాలంటే వాల్యూ 270 అని టైప్ చేయండి. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఆర్క్ షేప్ వచ్చింది. సో ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ ఆర్క్ షేప్ రాగానే ఇప్పుడు మనము ఈ ఆబ్జెక్ట్స్ని ఈ ఆర్క్ షేప్ మీద ప్లేస్ చేద్దాం. సో ఎలా? సో ఇక్కడ మనకి న్యూ పాత్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ న్యూ పాత్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ పాత్ మీద క్లిక్ చేయండి. సో చూడండి ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఇప్పుడు ఈ పాత్ మీద కూర్చున్నాయి. అయితే ఇవి సరిగ్గా కనిపించట్లేదు. సో మనం వీటిని కొంచెం సరిగ్గా కనిపించేలా చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, ఇది లాస్ట్ ఆబ్జెక్ట్. సో మనం ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆబ్జెక్ట్స్ని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. సో మనకి నీట్గా వచ్చేస్తుంది. సో ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ని నేను కొంచెం ఇలా ఇక్కడ ముందుకు ఇట్లా తీసుకెళ్ళి కొంచెం దాన్ని రొటేట్ చేస్తాను. క్లిక్ చేసి ఇలా రొటేట్ చేయండి. సో చూడండి అలానే లాస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ తీసుకొచ్చి నేను దాన్ని కూడా ఇలా రొటేట్ చేస్తాను. సో చూడండి సో రొటేషన్ వచ్చింది. కాకపోతే మనకి ఇంకా కరెక్ట్గా కనిపించట్లేదు. సో దానికి మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ ఈ బ్లెండ్ని సెలెక్ట్ చేసుకుందాం. బ్లెండ్ని సెలెక్ట్ చేసుకొని సో చూడండి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూడండి రొటేట్ ఆల్ ఆబ్జెక్ట్స్. సో ఫస్ట్ మీరు ఈ రొటేట్ ఆల్ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో చూడండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇలా అనమాట. మీరు కావాలంటే ఇంకొంచెం రొటేట్ చేసుకోవాలంటే చేసుకోండి. చూడండి కొంచెం రొటేట్ చేసుకోవాలంటే చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకి నీట్గా వచ్చేసింది. సో తర్వాత ఏం చేద్దామంటే ఇది ఏదైతే మనం ఈ ఎక్స్ట్రా ఈ లీఫ్ తీసుకున్నామో సో దీన్ని మనము ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో అయితే దీన్ని ఇంకొక డూప్లికేట్ తీసుకుంటా అండ్ తర్వాత సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి దీన్ని ఇలా మనము రొటేట్ చేద్దాం. అండ్ కావాలంటే దీన్ని కొంచెం స్కేల్ చేసుకుందాం, చిన్న చేసుకుందాం. సో చూడండి సో ఇప్పుడు నాకు ఒక షేప్ వచ్చేసింది. అయితే ఈ మధ్యలో ఈ పాత్ ఏదైతే ఉందో సో దీనికి ఈ ఆబ్జెక్ట్స్కి కనెక్షన్ ఇంకా ఉంది. సో మనం కనెక్షన్ బ్రేక్ చేయాలంటే చూడండి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి బ్రేక్ బ్లెండ్ అపార్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు కనెక్షన్ బ్రేక్ అయిపోయింది. ఒకసారి కనెక్షన్ బ్రేక్ అవ్వగానే సో ఈ కర్వ్ని నేను కొంచెం అడ్జస్ట్ చేస్తాను. షేప్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. షేప్ టూల్ సెలెక్ట్ చేసుకొని కావాలంటే ఈ కర్వ్ని మీరు కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఇది కర్వ్ కాదు, ఇది ఇంకా ఆర్క్ షేప్లోనే ఉంది. సో మనం ఏం చేద్దామంటే అంటే ఆర్క్ షేప్ కాదు సారీ ఎలిప్స్ షేప్లోనే ఉంది. సో ఈ ఎలిప్స్ని మనం నార్మల్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేసేద్దాం. సో దానికి సింపుల్ కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+Q. సో ఇప్పుడు ఇది నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే షేప్ టూల్ సెలెక్ట్ చేసుకొని సో కొంచెం దీని ఒక స్టెమ్ లాగా అంటే కొమ్మలాగా క్రియేట్ చేద్దాం. సో ఇలా సో దీన్ని కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఒక కొమ్మలాగా కనిపిస్తుంది మనకి. సో దీనికి కావాలంటే మీరు కొంచెం విడ్త్ కూడా ఇవ్వచ్చు. సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి కొన్ని విడ్త్ ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. సో చూడండి ఇలా. అండ్
దీనికి బ్రౌన్ కలర్ ఇద్దాం. సో డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ అవుట్లైన్ పెన్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక బ్రౌనిష్ కలర్ ఇవ్వండి. సో ఇలా చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది యాక్చువల్లీ అవుట్లైన్ అనమాట, ఈ స్టెమ్ అవుట్లైన్. సో అవుట్లైన్ నుంచి దీన్ని నార్మల్ ఆబ్జెక్ట్ అంటే నార్మల్ షేప్లోకి మార్చేద్దాం. సో అది ఎలా చేస్తామంటే సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్. దీని కీబోర్డ్ షార్ట్కట్ వచ్చేసి Ctrl+Shift+Q. సో Ctrl+Shift+Q క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోయింది, అంటే అవుట్లైన్ కాస్త నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. రైట్. సో చూడండి, ఇప్పుడు మనకు ఒక నీట్గా ఒక లీఫ్ షేప్స్ వచ్చేసాయి అనమాట. లీఫ్ షేప్లో మనము ఒక డిజైన్ లాగా తయారు చేసుకున్నాం. సో చాలా మటుకు కాలేజ్ లోగోస్కి ఇలాంటి లీఫ్ షేప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి చూడండి ఇదిగో కాలేజ్ లోగోలో మీరు ఈ లీఫ్ షేప్స్ చాలా చూస్తారు. చూడండి ఇక్కడ. సో చాలా మటుకు కాలేజెస్కి ఆ లీఫ్ షేప్ ఉంటుంది. చూడండి ఎలా. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ మనం ఫస్ట్ గ్రూప్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ బయట నుంచి ఒక సెలెక్షన్ ఇలా డ్రా చేయండి. డ్రా చేసేసి ఇప్పుడు మీరు Ctrl+G క్లిక్ చేయండి. Ctrl+G క్లిక్ చేసిన వెంటనే ఇది గ్రూప్ అయిపోయింది. మీరు కావాలంటే గ్రూప్కి నేమ్ ఇచ్చుకోవచ్చు, లీఫ్ అని. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము కొంచెం చిన్న చేసుకుందాం. చేసుకొని దీన్ని డూప్లికేట్ చేద్దాం. Ctrl+D అండ్ దీన్ని మనము ఇక్కడ మిర్రర్ చేద్దాం, మిర్రర్ హారిజాంటల్లీ. సో చూడండి, సో ఇలా మనకి ఒక లీవ్ షేప్ లాగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెంటర్లో మనము మన కాలేజ్ నేము, మన కాలేజ్ ఇంకేమైనా ఐకాన్స్ లోగోస్ ఉంటే అవి కూడా మనం ఇక్కడ డిజైన్ చేసి పెడదాం. సో నేను సింపుల్గా చేసేస్తాను ఇక్కడ సెంటర్లో. సో నేనేం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ తీసుకుందాం మనం. సో రెక్టాంగిల్ తీసుకొని ఇప్పుడు ఈ రెక్టాంగిల్ని మనము ఫస్ట్ మోడిఫై చేద్దాం. సో మోడిఫై చేయాలంటే Ctrl+Q. సో తర్వాత ఏం చేద్దామంటే ఇలా దీన్ని ఒక షేప్లోకి ఇట్లా మారుద్దాం. అండ్ తర్వాత మనము ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని మనం కొంచెం కర్వీ షేప్లో తీసుకురావాలంటే మీరు ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ మీరు Ctrl+Q కొట్టేసి దీన్ని మొత్తం దీని యొక్క పాయింట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా పాయింట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు? పాయింట్స్ అన్నీ షార్ప్ కార్నర్స్లో ఉన్నాయి. సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు కర్వ్స్ అనండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే షేప్ టూల్ సెలెక్ట్ చేసుకొని సో చూడండి మీరు ఇట్లా ఒక కర్వీ షేప్ క్రియేట్ చేయండి. బిజియర్ ఎలా వాడాలో మీకు తెలియాలంటే మీరు స్టార్టింగ్ ట్యూటోరియల్స్ చూడండి కొన్ని, అక్కడ మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఒక షీల్డ్ లాగా తయారు చేస్తున్నాను అనమాట నేను. సో ఇప్పుడు మళ్ళీ Ctrl+D కొట్టండి. సో దీన్ని మీరు మిర్రర్ చేసుకోండి. సో వీటి రెండింటిని మనము వెల్డ్ చేసేద్దాం. సో ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం మీరు షేప్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. రైట్. సో ఇప్పుడు ఈ రెండింటిని మనము వెల్డ్ చేసేద్దాం. సో ఇక్కడ సెంటర్లో కూడా ఏదో పాయింట్ ఉంది. సో దీన్ని కూడా మీరు ఇట్లా తీసేసుకోండి కావాలంటే. ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా వస్తే అవి వాటిని మీరు తీసేసుకోండి.
సో చూడండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా పాయింట్ లాగా వచ్చింది ఇక్కడ. సో ఇలా సో మీరు కావాలంటే ఇట్లా డబుల్ క్లిక్ చేసుకుంటే ఒక పాయింట్ వెళ్ళిపోతుంది. అయితే మనం ఏం చేద్దామంటే షేప్ మరీ పాడవకుండా మనము వీటిని ఇట్లా దగ్గర తెచ్చేద్దాం. సరే రైట్. సో ఇప్పుడు మనకు ఒక షీల్డ్ లాగా వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ షీల్డ్కి మనము కలర్ ఇద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇంకొక డూప్లికేట్ తీసుకుందాం. సో అవుట్లైన్ రిమూవ్ చేసేసుకోండి కావాలంటే. సో ఇంకో డూప్లికేట్ చేయాలంటే మళ్ళీ నమ్లాక్లో ప్లస్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఆ డూప్లికేట్ని ఇట్లా లోపలికి తీసుకురండి. తీసుకొచ్చేసి దీనికి కావాలంటే మనము ఇట్లా రెడ్ కలర్ ఇద్దాం. రైట్ ఇలా దీన్ని కావాలంటే కొంచెం ఇట్లా చేసుకోండి మీరు. రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక డూప్లికేట్ తీసుకుందాం. నమ్లాక్లో ప్లస్ క్లిక్ చేయండి. సో ఇలా సో దీనికి కావాలంటే మనము ఆరెంజ్ కలర్ ఇవ్వచ్చు. అండ్ దీనికి మీరు కావాలంటే ఏదైనా గ్రేడియంట్ ఇవ్వండి సెంటర్ ఆబ్జెక్ట్కి. సో మనము డార్క్ ఆరెంజ్ అండ్ లైట్ ఆరెంజ్ ఇద్దాం. అండ్ మీరు కావాలంటే ఎలిప్టికల్ ఇవ్వండి. ఎలిప్టికల్ గ్రేడియంట్ ఇస్తే మనకి బాగుంటుంది. ఓకే కొట్టేసండి. సో చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీ నేమ్ టైప్ చేసుకోండి కాలేజ్ది. అయితే మనం ఏం చేద్దామంటే సింపుల్గా నేము మనము RS అని పెడదాం. మీరు ఏదైనా నేమ్ పెట్టుకోండి. అండ్ ఇది మనం ఇలా సెంటర్లో పెట్టేసుకోవచ్చు కావాలంటే. అయితే దీన్ని ఇలా పెట్టే బదులు మనం ఒక పని చేద్దాం. సో మనం ఎన్వెలప్ గురించి తెలుసుకున్నాం కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకుంటా. Ctrl+Q క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సెంటర్లో ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. సో ఇలా ఈ షేప్ని ఇలా పెట్టుకోండి మీరు. సో ఇలా ఒక పాలిగాన్ షేప్లా పెట్టుకోండి. పెట్టేసుకొని మీరు ఈ టెక్స్ట్ని కూడా కొంచెం పెద్ద చేసుకోండి. కావాలంటే బోల్డ్ చేసుకోండి. చేసుకొని చూడండి మనకి ఇక్కడ ఎన్వెలప్ ఉంది. ఎన్వెలప్ అంటే ఏంటో తెలియాలంటే మీరు ముందర ట్యూటోరియల్ చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ మీరు క్రియేట్ ఎన్వెలప్ ఫ్రమ్ క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేసుకోండి. సో మనకి ఈ షేప్ ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని మీరు డిలీట్ చేసేసుకోండి. అండ్ తర్వాత మీరు ఇలా సెంటర్లో పెట్టేసేయండి. ఇలా. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా బ్లాక్లో పెట్టకండి, ఇంకేదైనా మంచి కలర్ ఇవ్వండి దీనికి. సో F11 అండ్ దీనికి మనం బ్లూయిష్ కలర్ ఇద్దాం. అండ్ బ్లూ అండ్ లైట్ బ్లూ, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ. అండ్ దీనికి కూడా మీరు కావాలి అంటే ఎలిప్టికల్ గ్రేడియంట్ ఇవ్వండి. సో చూడండి సెంటర్లో లైట్ కలర్, కార్నర్స్లో మనకి డార్క్ కలర్. అండ్ తర్వాత మీరు దీనికి ఒక డ్రాప్ షాడో ఇవ్వండి. అలానే అవుట్లైన్ కూడా ఇవ్వండి, బాగుంటుంది. సో అవుట్లైన్ ఎట్లా ఇస్తాం మనము? సో సింపుల్గా ఇక్కడ చూడండి క్లిక్ చేయండి అక్కడ అవుట్లైన్ పెన్ మీద. అండ్ దీనికి మీరు ఒక వైట్ కలర్ అవుట్లైన్ ఇవ్వండి ఇలా. అండ్ దీని విడ్త్ కూడా మీరు కావాలంటే కొంచెం ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. సో కొంచెం థిక్ విడ్త్ ఇచ్చాను అనమాట అవుట్లైన్కి. అండ్ ఇప్పుడు దీనికి మనము షాడో కూడా ఇద్దాం. సో మనకి ఇక్కడ షాడో అనే ఆప్షన్ ఉంది. సో షాడో ఆప్షన్ మనము ఈ టెక్స్ట్కి ఇద్దామంట, లైట్ షాడో. సో వచ్చింది. అయితే షాడో కొంచెం నీట్గా లేదు. సో మనం షాడోని కొంచెం నీట్గా కనిపించేలా చేద్దాం. సో చూడండి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. షాడో మీకు లైట్గా ట్రాన్స్పరెంట్గా రావాలంటే మీరు తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డార్క్ షాడో కావాలంటే చూడండి
షార్ప్ షాడో కావాలంటే మీరు ఇక్కడ మనకి ఫెదర్ ఆప్షన్ ఉంది, దాన్ని తగ్గించుకోవచ్చు. అండ్ కొంచెం డార్క్గా ఉండాలంటే చూడండి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది షాడో ఒపాసిటీ అని. సో మీరు ఒపాసిటీని పెంచుకోవచ్చు అనమాట ఇలా. అండ్ షాడో కావాలంటే కొంచెం లోపలికి పెట్టుకోండి ఇలా, రైట్ ఇలా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఓకే యాక్చువల్లీ నేను ఈ లీఫ్ షేపు మనకు మళ్ళీ అవసరం అవుతుందేమో అని నేను దీన్ని డూప్లికేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఏం అవసరం రాలేదు. సో సింపుల్గా మనం దాన్ని డిలీట్ చేసేద్దాం, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఎల్లో కలర్ దానికి కూడా మనము అవుట్లైన్ ఇద్దాం, ఒక బ్లాక్ అవుట్లైన్. సో చూడండి మీరు బ్లాక్ బదులు ఇంకేదన్నా ఇవ్వాలంటే, ఏదైనా కలర్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఈజ్ నేను ఇక్కడ కామన్ షేప్స్ తీసుకుంటా. అండ్ చూడండి ఇక్కడ మనకి బ్యానర్ షేప్స్ చాలా ఉన్నాయి. సో ఈ బ్యానర్ షేప్ తీసుకుందాం. అండ్ మీరు కావాలి అంటే ఈ బ్యానర్ని మీరు ఇలా పెట్టుకోండి అండ్ పెట్టేసుకొని కావాలంటే దీన్ని ఇక్కడ కింద పెట్టేసేయండి అన్నిటికంటే మనకి ఇట్లా షీల్డ్ ఫుల్గా కనిపించేలా. సో పెట్టేసి అండ్ దీనికి కూడా మనము గ్రేడియంట్ ఇద్దాం. అయితే గ్రేడియంట్ ఇచ్చే ముందర దీన్ని ఫస్ట్ మనము కన్వర్ట్ టు కర్వ్స్ చేద్దాం. సో అండ్ అలానే అవుట్లైన్ కావాలంటే పెట్టుకోండి. అయితే అవుట్లైన్ మనం బ్లాక్ బదులు వేరే కలర్ ఇద్దాం. సో మనం ఒక రెడ్ కలర్ అవుట్లైన్ పెడదాం. సో చూడండి మీకు కావాలంటే కొంచెం థిక్నెస్ కావాలంటే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనము సెంటర్లో మంచి కలర్ ఇద్దాం, గ్రేడియంట్ కలర్. సో దీనికి మనం ఏం చేద్దామంటే మీరు గ్రీన్లోనే మంచి షేడ్స్ ఇవ్వచ్చు. సో డార్క్ గ్రీన్, సెంటర్లో మనకి లైట్ గ్రీన్ వచ్చేలా చేద్దాం. అలానే ఈ పాయింట్కి మనము ఈ గ్రేడియంట్ ఇద్దాం. సో ఇలా. సో ఇప్పుడు ఓకే అనండి. సో చూడండి అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఈ గ్రేడియంట్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇది ఇట్లా స్ట్రైట్గా రావాలంటే స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇలా. మనకి నైస్ సిల్కీ గ్రేడియంట్ లాగా వస్తుంది ఇక్కడ. సో చూడండి ఇలా. సో ఇప్పుడు మనము ఇక్కడ మన కాలేజ్ నేమ్ టైప్ చేద్దాం. దీనికి మీరు బోల్డ్ ఇవ్వండి. అండ్ కావాలంటే ఏదైనా వేరే కలర్ ఇద్దాం మనం. అండ్ వైట్ బాగుంటుంది మనకి. అయితే వైట్ విత్ బ్లాక్ అవుట్లైన్ తీసుకుందాం. అండ్ ఓకే బ్లాక్ బదులు మనము రెడ్ అవుట్లైన్ ఇద్దాం. రెడ్ బాగుంటుంది మనకి. రైట్. సో చూడండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని మనం ఒక సర్కిల్లో పెడదాం అండ్ ఎలిప్స్లో పెడదాం. ఆర్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎలిప్స్ మీద ఒక టెక్స్ట్ టైప్ చేద్దాం, మన కాలేజ్ టెక్స్ట్. కొంచెం దీన్ని చిన్నగా చేసుకోండి మీరు, మరి టూ మచ్గా చేయకండి, కొంచెం చిన్నగా చేసుకోండి ఇలా. రైట్. ఇప్పుడు మనము ఒక బిగ్ ఎలిప్స్ తీసుకుందాం ఇలా. సో ఇది ఇంకా పెద్దగా ఉండాలి మనకి. సో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో దీని మీద మనము టైప్ చేద్దాం. సో మనము టెక్స్ట్ ఆన్ పాత్ చూసాం. సో మీరు కావాలంటే ముందర క్లాసెస్ ట్యుటోరియల్స్ చెక్ చేసుకోండి, టెక్స్ట్ ఆన్ పాత్ గురించి మీకు తెలుస్తుంది. సో నేను టైప్ చేస్తాను. సో
సో జస్ట్ ఏదో ఇదొక రియల్ అడ్రస్ కాదు, జస్ట్ ఏదో ఒక లొకేషన్ చెప్తున్నాను హైదరాబాద్లో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం మనం. సో మనము ఒక 60 పెడదాం, రైట్. సో ఇలా కావాలంటే దీన్ని మీరు కొంచెం ఇలా రొటేట్ చేసుకోండి. సో ఇలా కొంచెం రొటేట్ చేసుకోవాలి మనకి. సో మీరు రొటేట్ చేయడం మీకు కష్టం అనుకుంటే చూడండి, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, మనకి ఇక్కడ ఆఫ్సెట్ ఆప్షన్ ఉంది. సో ఆఫ్సెట్ ఆప్షన్ తోటి మీరు రొటేట్ చేసుకోవచ్చు చూడండి, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఓకే ఇప్పుడు మనము ఈ పాత్కి టెక్స్ట్కి కనెక్షన్ బ్రేక్ చేసేద్దాం. సో చేయాలంటే ఏం చేస్తాం మనం, ఇక్కడ ఆబ్జెక్ట్స్లోకి రండి. ఆబ్జెక్ట్స్లోకి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే బ్రేక్ టెక్స్ట్ అపార్ట్ అనొచ్చు, లేదంటే కన్వర్ట్ టు కర్స్ అనండి. సో ఇప్పుడు కనెక్షన్ బ్రేక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ సర్కిల్ని మనం కొంచెం చిన్న చేసుకుందాం. ఓకే, సో దీన్ని కావాలంటే మీరు ఈ సర్కిల్కి మీరు కొంచెం థిక్నెస్ ఇవ్వండి. ఇట్లా ఇచ్చేసి ఇప్పుడు ఆ సర్కిల్ డూప్లికేట్. సో డూప్లికేట్ నమ్లాక్లో ప్లస్ క్లిక్ చేద్దాం. సో ఇలా, సో చూడండి, సో ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు మనము సెంటర్లో ఏదైతే ఈ లోగో ఉందో, సో మనము అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, సో ఈ టెక్స్ట్ ఆబ్జెక్ట్ని నార్మల్ ఒక కర్వ్లా మార్చేద్దాం. సో కంట్రోల్ క్యూ, కన్వర్ట్ టు కర్వ్స్. సో ఇలా, సో ఎందుకంటే మనకి టెక్స్ట్లా ఉంటే దాన్ని మళ్ళీ గ్రూప్ చేయడం కష్టమవుతుంది. సో అందుకే టెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ నేను నార్మల్ ఆబ్జెక్ట్స్లా మార్చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకుందాం. సో మనం ఈ బయట ఈ ఏదైతే ఈ ఎలిప్స్ ఉందో దాన్ని వదిలేసి మిగతా అన్నిటినీ మనము సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది కొంచెం మనము సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇలా సెలెక్ట్ చేయడం కష్టమైతే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్లో మనము ఎడిట్లో మనం సెలెక్ట్ ఆల్ అందాం. సెలెక్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అయినాయి. అయితే మనకి బయట ఎలిప్స్ మాత్రం మైనస్ చేసేద్దాం. సో ఇలా కంట్రోల్ పట్టుకొని ఇట్లా క్లిక్ చేయండి. సో ఇప్పుడు వీటిని మీరు ఇంకొంచెం చిన్నగా చేసుకోండి ఇలా. సో ఇప్పుడు మనము బయట ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేద్దాం, ఈ సర్కిల్. సో దీన్ని మీరు ఇట్లా చిన్న చేసుకోండి, కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. స్ట్రెచ్ అవ్వకుండా చూసుకోండి. సో అలానే మళ్ళీ ఈ లోపల ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేద్దాం. సో దానికి మళ్ళీ మనము ఎడిట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్ అన్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఈ బయట కర్వ్స్ని ఎలిప్స్ని మనము డీసెలెక్ట్ చేసేద్దాం కంట్రోల్ పట్టుకొని. అండ్ ఈ లోపల ఆబ్జెక్ట్స్ని మనము ఇట్లా సెంటర్ చేసుకుందాం కావాలంటే. ఇలా సో ఇప్పుడు మనం మళ్ళీ బయట సర్కిల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని చిన్న చేసుకుందాం ఇలా.
రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇంకొంచెం అట్రాక్షన్ ఇవ్వడానికి ఇక్కడ లోపల ఇట్లా ప్లెయిన్ వైట్ కలర్లో పెట్టే బదులు మనం ఏదైనా మంచి గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. సో అయితే దీనికి మనం ఒక ఎలిప్స్ తీసుకుందాం. ఎలిప్స్ తీసుకొని మళ్ళీ కంట్రోల్ పట్టుకొని మీరు ఎలిప్స్ క్రియేట్ చేయండి. సో మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని మనము కావాలంటే ఒక సింపుల్ బ్లూయిష్ గ్రేడియంట్ వేద్దాం. అవుట్లైన్ రిమూవ్ చేసేసుకోండి. సో F11 క్లిక్ చేయండి. సో మీరు లైట్ బ్లూయిష్ కలర్ ఇవ్వండి ఇలా. సో ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సెండ్ చేద్దాం. మీరు కావాలంటే గ్రేడియంట్ ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇలా కొంచెం G క్లిక్ చేసి ఇంటరాక్టివ్ ఫిల్ అనమాట. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఆర్డర్ బ్యాక్ ఆఫ్ ద పేజ్ ఇలా. అండ్ మీరు కావాలి అంటే ఇక్కడ ఒక స్టార్ పెట్టేసేయచ్చు. ఇక్కడ ఒక స్టార్ అండ్ అలానే దీని పక్కన చిన్న స్టార్స్ పెట్టేసేయచ్చు. సో ఇలా. అండ్ మీరు కావాలంటే ఇక్కడ ఒక చిన్న మీరు ఏదైనా హార్ట్ షేప్ పెడితే హార్ట్ షేప్ పెట్టండి, లేదంటే స్టార్ షేపే పెట్టేసేయండి బెస్ట్ ఇక్కడ. సో ఇలా అన్నమాట. సో ఇంకొంచెం అట్రాక్షన్కి మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ సర్కిల్ తీసుకోండి. సో ఆ సర్కిల్ని మనము అన్నిటికంటే బయట పెట్టేద్దాం. సో దీన్ని మీరు కొంచెం దీన్ని ఇలా సెట్ చేసుకోండి. చేసుకొని దీనికి మనము గ్రీనిష్ కలర్ ఇద్దాం. సో ఎలా ఇస్తామంటే F11 క్లిక్ చేయండి అండ్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్, సారీ ఇలా. అండ్ మళ్ళీ ఎలిప్టికల్ తీసుకోండి అండ్ మీరు రివర్స్ చేసేసుకోండి కలర్ని. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని అన్నిటికంటే బ్యాక్ పంపించేద్దాం ఇలా. సో చూడండి. సో చూడండి మనకి ఇందులో మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇదిగోండి చూడండి, ఈ లీఫ్ షేప్ అనమాట. సో మిగతావన్నీ మనము జస్ట్ ఒక అట్రాక్షన్ కోసం మనం క్రియేట్ చేసాం. సో మీరు ఇంకా కొత్తగా మీ ఓన్ ఐడియాస్ యూస్ చేసి ఈ బ్లెండ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఇంకా మంచిగా కాలేజ్ లోగోని డిజైన్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క విషయం ఏం చేద్దామంటే మీరు కావాలి అంటే ఈ లీఫ్ షేప్స్కి మీరు ఒక షాడో ఇచ్చేసేయండి. షాడో ఇస్తే మేబీ ఇంకొంచెం అట్రాక్షన్ రావచ్చు. సో ఇక్కడ మీరు షాడోకి కొంచెం మీరు డార్క్నెస్ ఇవ్వచ్చు. సో చూడండి. అండ్ ఇది మీరు మరీ లైట్గా పెట్టండి, అంటే మరీ టూ మచ్గా కనిపించేలా కాకుండా కొంచెం లైట్గా మైల్డ్గా పెట్టండి. ఇలా. సో అలానే దీనికి కూడా ఈ షేప్కి కూడా మనము ఇలా షాడో అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇలా కొంచెం ఇలా మూవ్ చేసుకోండి అంతే. రైట్. సో ఇప్పుడు చూడండి కొంచెం షాడో కనిపిస్తుంది. సో చూడండి మెయిన్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది బ్లెండ్ అనమాట. సో బ్లెండ్ తోటి మనము ఏం చేయొచ్చు. సో ఇలా మీరు కాలేజ్ లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇంకా ఏదైనా కంపెనీ లోగో కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు కూడా ఇంకా కొన్ని ఐడియాస్ ఆలోచించండి. మీరు బ్లెండ్ని
ఎలా యూస్ చేయొచ్చు, బ్లెండ్తో మనం ఏం చేయొచ్చు అనేది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ సిరీస్ని తప్పనిసరి ఫాలో అవ్వండి, ఇంకా కొత్త విషయాలు మీరు చూడబోతారు. సో సీ యూ అగైన్, బాయ్.